డెలివరీ అయిన తర్వాత కొందరికి పాలు ఎక్కువగా పడతాయి, కొందరికి తక్కువగా పడతాయి అన్నమాట. సో దానివల్ల అయితే పిల్లలకి పాలు సరిపోక ఏడుస్తూ ఉంటారు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పాలు తక్కువగా వచ్చే వాళ్ళ కోసం అయితే పాలు మంచిగా రావడానికి ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇదేంటంటే మేక పొదుగు అంటారు. ఈ మేక పొదుగు మార్కెట్లో దొరుకుతుంది మటన్ షాప్ దగ్గర. సో అదైతే తీసుకొచ్చుకొని ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత మనం ముందుగా మేక పొదుగుని మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని అది అందులో వేసి అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా అన్నీ వేసి మంచిగా మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలపాలి. కాసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువనే పడతాయి, ఎందుకంటే తొందరగా ఉడకదు. అది బాగా ఎకతక్క నీళ్ళు పోసుకొని అయితే బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక దగ్గరకు వచ్చినాక